నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. టెక్నాలజీకి, అభివృద్ధికి, క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచే దేశం జపాన్. కానీ ఆ ఆధునిక చిత్రం వెనుక ప్రపంచానికి తెలియని ఓ చీకటి రహస్యం, ఓ అణచివేత కథ దాగి ఉంది. జపాన్ ఉత్తర ద్వీపంలో నివసించే ఓ పురాతన జాతిని అభివృద్ధి పేరుతో ఎలా అణచివేశారో తెలిస్తే మీరు కూడా షాక్ అవుతారు. ఆడవారికి మీసాల్లా కనిపించే టాటూలు, సొంత నదుల్లో చేపలు పట్టలేని దుస్థితి ఎవరి అయినులు? జపాన్ దాచిపెట్టిన ఆ అంతు చిక్కని జాతి కథేంటో ఈ స్టోరీలో చూద్దాం. వీరి పేరు ఐను. జపాన్లోని హొక్కైడో ద్వీపానికి చెందిన అసలైన ఆదిమవాసులు. వీరి మూలాలు ఇప్పటికీ ఓ అంతు చిక్కని మిస్టరీ. ఒకప్పుడు ఉత్తర ఆసియా అంతటా విస్తరించిన ఈ జాతి తమ భూమిని ఐను మోషిరి అంటే ఐనుల భూమి అని పిలుచుకునేవారు. వేట, చేపలు పట్టడం, ప్రకృతితో మమేకమై జీవించడం వీరి సంస్కృతి. వీరి సంప్రదాయాల్లో అత్యంత విచిత్రమైనది, ఆశ్చర్యపరిచేది మహిళల ముఖాలపై ఉండే ఈ టాటూలు. పెదవుల చుట్టూ వెడల్పుగా వేసుకున్న ఈ నల్లటి పచ్చబొట్లు దూరం నుంచి చూస్తే అచ్చం మీసాలా కనిపిస్తాయి. కానీ ఇది అందానికి, వివాహానికి చిహ్నంగా భావించేవారు. అయితే బయటి ప్రపంచం మాత్రం వీరిని మీసాలున్న మహిళలుగా చూసి వింతగా చెప్పుకునేది. వీరి ప్రశాంత జీవితంలోకి మీజీ పునరుద్ధరణ పేరుతో జపాన్ ప్రభుత్వం ప్రవేశించింది. హొక్కైడోను ఆక్రమించుకుని లక్షలాది మంది జపనీయులను అక్కడ స్థిరపరిచింది. 1899లో ఆదివాసీల రక్షణ చట్టం పేరుతో ఐనులను వారి సారవంతమైన భూముల నుండి పర్వత ప్రాంతాలకు తరలిసింది. వారి వేటను, చేపల వేటను నిషేధించింది. జపనీస్ పేర్లను, జపనీస్ భాషను వారిపై బలవంతంగా రుద్దింది. వారి సంస్కృతిని, ఎలుగుబంటి ఆరాధన వంటి సంప్రదాయాలను క్రమంగా తుడిచిపెట్టింది. వందేళ్ల అణచివేత తర్వాత 2019లో జపాన్ ప్రభుత్వం ఐనులను మొదటిసారిగా అధికారికంగా స్థానిక ప్రజలుగా గుర్తించింది. వారి సంస్కృతిని బ్రతికించేందుకు సాంస్కృతిక కేంద్రాలను ఏర్పాటు చేసింది. ప్రఖ్యాత గోల్డెన్ కముయి అనే మాంగా వీరి సంస్కృతిని ప్రపంచానికి పరిచయం చేసింది. కానీ ఈ గుర్తింపు కేవలం ప్రతీకాత్మకమేనని, ఓ కంటి తుడుపు చర్య మాత్రమేనని నిపుణులు అంటున్నారు. నేటికి ఐనులు తమ పూర్వీకుల నదులలో స్వేచ్ఛగా చేపలు పట్టలేరు. తమ భూమిపై హక్కుల కోసం పోరాడుతూనే ఉన్నారు. యునెస్కోచే అంతరించిపోతున్న భాషగా ప్రకటించబడిన తమ భాషను తిరిగి నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రభుత్వ గుర్తింపు కాదు, తమ పూర్వీకుల భూమిపై స్వేచ్ఛగా బ్రతికినప్పుడే తమకు నిజమైన గౌరవం దక్కుతుందని ఐనులు నేటికి పోరాడుతూనే ఉన్నారు.